అవకాశాలు వస్తాయి. సో పాత కొత్త కలయికలో కొద్ది ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సమస్య పోయి కొద్ది ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏం వ్యాఖ్యలు చేశారు డైలీ అది ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పింది. ఆమె పోయిన బీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్లు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కేసు చేస్తున్నాం. ఇప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడింది వేరు, సోషల్ మీడియాలో వస్తుంది వేరు. అంటే మొండేమో తోక కట్ చేసేసరికి అదేమైపోయింది, మొత్తానికి డిఫరెంట్ అని తీసుకుంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టినారో వాళ్ళ మీద కేసు ఇది ఉంది కదా, సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, దాని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఆమె కేసు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు మధ్యప్రదేశ్ తరహాలో మేము కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో విడిగా అనైతికంగా వాడుతూ ఉన్నారు ఎవరు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. మనం ఇప్పుడు ఒక మాట్లాడతాం, ఒకటి పాత ఎప్పుడో మాడింది రెండు జత వేసి చేయడం, ఎడిటింగ్ చేయడం, మార్ఫింగ్ చేయడం, విడిగా దిగజారి సోషల్ మీడియాని వాడుతూ ఉన్నారు. దానికి అరికట్టే విధంగా మధ్యప్రదేశ్లో ఒక చట్టం తీసుకొచ్చినారని తెలిసింది. ఆ చట్టం యొక్క అసలు రూపురేఖలు స్టడీ చేసి, చట్టం యొక్క తీరుతెన్నులు స్టడీ చేసి అదే తర చట్టాన్ని మన దగ్గర కూడా తీసుకొచ్చే విధంగా మేము ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. రాష్ట్రంలో కొద్ది రోజులు బీఆర్ఎస్ బీజేపీ ముఖ్యమంత్రి మారుతారు.